హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘన స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 60. ఆడపడుచుని బంగారు బొమ్మలా తయారు చేసి కూర్చోబెట్టి, "అత్తయ్య, ప్రసన్నని తీసుకువెళ్దురు రండి. నేను రెడీ అయ్యేస్తాను. మీరందరూ రెడీ అయ్యారు కదా" అని అంది వల్లి. అప్పటికే బయట ఫంక్షన్ ఏర్పాట్లు మగవాళ్ళు అందరూ చేస్తూ ఉంటే, పనివాళ్ళు అందరూ కూడా స్టేజ్ దగ్గర అలంకరణ చేశారు. అన్ని పిండి వంటలు ప్రసన్నకి ఒడిలో పెట్టాల్సినవన్నీ కూడా అక్కడ అన్నీ సిద్ధం చేశారు. ఇప్పుడు ఓన్లీ ప్రసన్న వెళ్ళి కూర్చుంటే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రసన్న రెడీ అయింది అనగానే ఆడవాళ్ళందరూ కూడా ప్రసన్న రూమ్‌లోకి వచ్చి చూస్తూ ఉన్నారు. ప్రమీల గారు, సుభద్ర గారు, ఇంద్రాణి, మన్విత, భవ్య, మణి అందరూ వచ్చి ప్రసన్నని చూస్తూ ఉంటే వల్లి లాస్ట్‌కి ఆడపడుచు అరికాళ్ళలో ఒక అటక పెట్టి, "ఇక రెడీ అయిపోయింది అత్తయ్య, నేను వెళ్తాను" అని వల్లి ఆ రూమ్ దాటడంతో, "ఏమే సుభద్ర, నీకింత కూడా జ్ఞానం లేదేంటి? ఇప్పటి వరకు పిల్లలు లేని అమ్మాయితో చక్కగా కడుపుతో ఉన్న అమ్మాయిని రెడీ చేయమని చెప్తావేంటే? వేలు పడేస్తే బ్యూటీషియన్స్ వచ్చి రెడీ చేస్తారు కదా! అదేదో నీ పెద్ద కోడలే పెద్ద రెడీ చేస్తున్నట్టు దాన్ని రెడీ చేయమని చెప్పాలా అమ్మాయిని? దాని చేత చేయిస్తే ఏదైనా జరగరానిది జరిగితే ఎలా?" అని మూతి విరిచింది ఇంద్రాణి. అంతే. ఆ మాట వినగానే అసలు వల్లికి కాళ్ళు చేతులు ఆడలేదు. అసలు తనని అంత మాట ఎలా అన్నది అని కళ్ళల్లో నిండుగా నీళ్లు నిండుకున్నాయి వల్లికి. అప్పటికి వల్లి పుట్టింటి వాళ్ళు కూడా ఎవరూ రాలేదు. అదే గనుక కవిత గారు ఆ మాట వినేది ఉంటే ఇప్పటికి ఆ ఇంట్లో రచ్చలేపేవారే. వాళ్ళ కూతుర్ని ఆ మాట అన్నందుకు. అసలు అంత పెద్ద ఆవిడ ఆ మాట ఎలా అన్నది అని వల్లికి కూడా ఎదురు తిరిగి మాట్లాడడానికి కూడా అసలు నోరు తిరగడం లేదు. నాకేమైనా పెళ్ళయ్యి 25 అవుతుందా? నేనేమైనా గొడ్రాలినా? నా ఆడపడుచుని రెడీ చేసినందుకు నన్ను ఇంత మాట అంటుందా? నాకు పెళ్ళయ్యి జస్ట్ 2 సంవత్సరాలే అవుతుంది కదా! అంటే ఇప్పటి వరకు నాకు కడుపు రాకపోతే నేను కనీసం రెడీ చేయడానికి కూడా పనికిరానా? ఇలాంటి ఫంక్షన్‌లకి పనికిరానా నేను? అని వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని టకటకా తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది వల్లి. ఎక్కడ వల్లి ఆ మాట విని ఎంత బాధపడుతుందో అని సుభద్ర గారు వెనక్కి తిరిగి చూసేసరికి వల్లి అక్కడ కనిపించలేదు. వల్లి ఆ మాట వినలేదేమో, వినలేదులే అనుకొని హమ్మయ్య అని సుభద్ర గారి గుండెల మీద చేతులు వేసుకొని, "ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అమ్మా? నువ్వు మాట్లాడేది ఈ ఇంటి పెద్ద కోడలి గురించి. తనకి పెళ్ళయి ఏమైనా 20, 30 సంవత్సరాలు అవుతుందా? తనకి పిల్లలు లేరు అంటున్నావు. ఇప్పటి కాలంలో పెళ్ళైన 10 ఏళ్లకి పిల్లల్ని కంటున్నారు. నువ్వేంటి ఏమైనా నా కోడలి మీద పడి ఏడుస్తున్నావు? కంటారు. ఇప్పుడే ఏమైనా వయసు అయిపోయిందా నా కొడుకు కోడలికి?" ప్రసన్నకి త్వరగా కాన్పు అందింది. దానికి మనమేం చేస్తాము? తన ముందే నా కోడలు వెనక. అంతేగాని నా కూతురికి ముందయింది అని నా కోడల్ని నేను నిందిస్తాను అని అనుకుంటున్నావా? ప్రతిసారి అలానే మాట్లాడి నువ్వు నా కోడల్ని బాధ పెడుతున్నావు. ఇవే మాటలు ధీరజ్ గాని విన్నాడు అంటే ఇంకొకసారి నిన్ను ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండనివ్వడమ్మా. ఇంతకు ముందు కూడా నువ్వు ఇలా మాట్లాడితే ఇద్దరు సైలెంట్‌గా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ధీరజ్ నిన్ను బయటకి నెడతాడు. ఎందుకలా మాట్లాడుతున్నావు నువ్వు? పెద్దదానివే కదా! అలా మాట్లాడకూడదు అని జ్ఞానం కూడా నీకు లేదా? నా కూతురు ఓ లెక్క, నా కోడలు ఓ లెక్క కాదు నాకు. నాకు కూతురైనా, కోడలైనా నాకు ఒకటే. అర్థమయ్యిందా? ఇంకొకసారి నా కోడళ్ళని తక్కువ చేసి మాట్లాడకమ్మా! బాగోదు అని వాళ్ళ అమ్మపై గట్టిగానే అరిచారు సుభద్ర గారు. ఒసేయ్! అన్నీ తెలిసిన దానిలాగా చెప్తున్నాను. ఏమైనా అంటే కోడల్ని అంటున్నావు కానీ, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవా? అలాంటి అమ్మాయి మన పిల్లలకు ఇలాంటి శుభకార్యానికి రెడీ చేస్తే ఏదైనా అపచారం జరుగుతుంది అని అలా చెప్పాను. అంతేగాని నీ కోడలి మీద, నీ మీద నాకల్లాంటి కుళ్ళు లేదమ్మా. ఏమైనా అంటే చాలు అత్త, కోడలు నా మీద ఎగిరెగిరి పడతారు. నాకేమైనా భయమా? పెద్దదాన్ని అన్న గౌరవం కూడా లేదు. మీ ఇంట్లో ఉంటున్నాను అని చులకన అయిపోయాను. వెళ్ళమంటే వెళ్తాను కదా! ఏదో పెద్దదాన్ని కదా! నాకు తెలిసినవి చెప్పాను. అంతేగాని నాకు మీ మీద ఏం కుళ్ళు, కుతంత్రాలు ఏమీ లేవు. పెద్దదాన్ని చెబితే విని ఆచరించాలి. అంతే తప్పితే ఇలా నా మీదకే ఎగిరితే ఎలాగే? అంది ఇంద్రాణి కూతురుతో. వదిన గారు చెప్పింది కరెక్టే అత్తయ్య గారు. మీరలా అనడం ఏం బాగోలేదు.
వల్లి అంటే మా అందరికీ ఇష్టం. తనేమి మొత్తమే పిల్లలవ్వకుండా లేదు కదా! వాళ్ళకి పెళ్ళయ్యి 2 సంవత్సరాలు కూడా కాలేదు. మీరెలా ఆ అమ్మాయిని అలా ఎలా అంటారు? ఆ అమ్మాయి కనుక మీ మాట విని ఉంటే ఎంత బాధపడేది చెప్పండి? మీరు అన్నీ తెలుసు, మీకు అన్నీ తెలుస్తాయి అంటారు. అంటున్నారు. అలాంటప్పుడు అలా ఆ అమ్మాయిని ఎలా బాధపెడతారు చెప్పండి? అదే ఇప్పుడు వల్లికి అయ్యే ప్రసన్నకి ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఉంటే మీరు ప్రసన్నని అలానే మాట్లాడేవారా చెప్పండి? అని ప్రమీల గారు నిలదీశారు ఇంద్రాణిని. అంతే దెబ్బకు మూతి తిప్పుకుంది ఇంద్రాణి ప్రమీల గారు అడిగిన ప్రశ్నకి. కదా! అనరు. ఎందుకంటే ప్రసన్న మీ సొంత మనవరాలు కాబట్టి అనలేరు. అదే వల్లి బయట నుండి వచ్చిన అమ్మాయి. కాబట్టి మీరు ఎన్ని అన్నా పడుతుంది అనుకుంటున్నారేమో కదా! అదే ఇప్పుడు ప్రసన్నని మేము ఒక మాట అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా! ఎవరి అమ్మాయి వాళ్ళకి బంగారమేనండి. అలాంటిది మన అమ్మాయిని మంచిగా చూసుకొని, ఇతరుల అమ్మాయిని ఒక మాట అనడం ఇది కరెక్ట్ కాదు. మీరు పెద్దదాన్ని అని అలా అంటున్నారు. కానీ మీరలా అనడం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఇంకొకసారి వల్లినే కాదు, ఏ అమ్మాయిని బాధ పెట్టేలాగా మాట్లాడకండి. మీరు మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదండి. మీరేమనుకున్నా మంచిదే అని అమ్మా ప్రసన్న నువ్వీ మాటలు పట్టించుకోకు తల్లి. పద ముహూర్తానికి టైం అవుతుంది అని కోడల్ని దగ్గర ఉండి బయటకి తీసుకువెళ్లారు ప్రమీల గారు ప్రసన్నని. ప్రసన్నని తీసుకువెళ్ళి ప్రమీల, సుభద్ర గారు చైర్‌లో కూర్చోబెట్టారు. అందరి ముందు. ఫంక్షన్‌కి వచ్చిన ముత్తైదువులందరి ముందు. శ్రీమంతం ముందు జరగాల్సిన పూజ అంతా కూడా జరిగిన తర్వాత, ముందుగా సుభద్ర గారే ప్రసన్నకి బొట్టు పెట్టి, గంధం రాసి, జడలో పువ్వులు, చేతికి గాజులు వేసి, ఆమె ఒళ్ళో పళ్ళు, పలారాలు పెట్టి, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అని కూతుర్ని ఆశీర్వదించారు అనిల్ గారితో కలిసి. అందరి జంటలు అక్కడే ఉన్నా వల్లి ధీరజ్ కంట కనబడకపోవడంతో ధీరజ్ చెల్లిని ఒకసారి చూసి వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళేసరికి అప్పటికే ఫుల్లుగా ఏడ్చిన వల్లి ధీరజ్ రూమ్‌లోకి రావడంతో వెంటనే వార్డ్‌రోబ్‌లో చీర ఇంకా ఏదో నగలు వెతుకుతున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉంది. ఆమె కన్నీళ్ళు అన్నీ తుడిచేసుకొని. ధీరజ్ రూమ్‌లోకి రావడం ఆలస్యం. వల్లి ఏంటే ఇది? అక్కడ ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతే నువ్వేంటే ఇంకా రెడీ అవ్వకుండా ఇలా ఉన్నావు? అని వచ్చి వల్లిని వెనక నుండి హగ్ చేసుకున్నాడు. ఆమె దుఃఖాన్ని అంతా దిగమింగుకొని, "తమరికేంటి బాబు అందరూ రెడీ అయ్యారు. మీ చెల్లిని రెడీ చేసేసరికి నాకీ టైం అయ్యింది. ఇక్కడ నన్ను రెడీ చేయడానికి ఎవరున్నారు చెప్పు? కనీసం నిన్ను పిలుద్దామంటే నువ్వేమో ఫంక్షన్‌లో బిజీగా ఉన్నావు. నాకేమో ఏ నగలు, ఏ చీర వేసుకోవాలో అర్థం కావట్లేదు. అదే చూస్తున్నాను. ఇదిగో నువ్విలా వచ్చావు" అని అంది వల్లి. "అదేంటే మీ ఆడోళ్ళు ఫంక్షన్‌కి వారం రోజులు ఉంది అనగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు కదా! నువ్వలా రెడీ చేసుకోలేదా?" అని అడిగాడు. లేదు బాబు. ప్రసన్న జ్యువెల్లరీ చూసేసరికే ఆ టైం అయిపోయింది. ఇక నేను సెలెక్ట్ చేసుకునే టైం లేదులే. అయినా ఇదిగో దొరికింది. నేను ఫేస్ వాష్ చేసుకొనొస్తాను. నువ్విక్కడే ఉండు. నేను రెడీ అవ్వడంలో హెల్ప్ చేద్దువు గానీ అంటూ వల్లి ఫాస్ట్‌గా వాష్‌రూమ్‌కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని తన కన్నీళ్లు ఇంకిపోయేలా మొహం కడుక్కొని బయటకి వచ్చి ఫాస్ట్‌గా చీర కట్టుకుంటుంది ధీరజ్ హెల్ప్‌తో. భార్య చీరకి పిన్నులు పెడుతూ ధీరజ్ బిజీగా ఉండడంతో వల్లి ఫాస్ట్‌గా జడ వేసుకొని, పూలు పెట్టుకొని రెడీ అయ్యి ఓకేనా అని అంది. అతడిని చూసింది. నా పెళ్ళాం ఎలా ఉన్నా అందగత్తెనే అని ధీరజ్ వల్లి మొహాన్ని అతడి దోసిలిలోకి తీసుకొని, ఆమె నుదుట ముద్దు పెట్టుకొని, కుంకుమ భరిణి తీసుకొని, ఆమె నుదుట అలాగే పాపిట్లో కుంకుమ పెట్టి, ఇప్పుడు పర్ఫెక్ట్ వెళ్దామా అని వల్లి భుజం చుట్టూ చేయి వేశాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.